జరిగి 2 రోజులైనా కూడా ఆ రోజు కూడా పచ్చిపోయాడు. చూసిన సాక్ష్యాలు ఉండాలి. నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. నేను ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాలండి చేపించింది. 5 లక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నానయ్యా. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. అసలు లేదండి, తెలుసు. అన్న పిలుస్తాడంట, అందుకని నమ్మాడు నా బిడ్డ. అన్న అని పిలుస్తాడంట, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు. వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు. సరే అట్టే కొంచెం లెన్స్ అట్లా ఎవరైతే ఎవరైతే మాట్లాడారో మొత్తం అంటున్నారు. మేము తదితరులు కారుమార్చారు కృష్ణాపేట నుంచి 7 ఇచ్చారు. ఆ 7 నేను లోకల్ కాబట్టి కాల్ డేటా రికార్డు వస్తే ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు వస్తుంది. దాన్ని బట్టి హిందూ అనేవాడు మొత్తాన్ని 5 వెపన్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే ఎంత తారుమార్చేసి వ్యక్తిగత కక్ష అని చెప్తున్నారు. అషాపేట నుంచి జరిగింది రాజకీయ కక్ష. అషాపేట నుంచి వెపన్ అందించి ఇతను సార్, ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని వీడిని వచ్చి డ్రాప్ చేశాడు. నా తమ్ముడు వైన్ షాప్ 8ంటికి మనం క్లోజ్ చేస్తాం. ఆ టైంకి వీడు డ్రాప్ చేశాడు. వాడు షటర్ వేసే టైంకి వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. ఇంకా తర్వాత ఇంకా వద్దు అని చేతులు పెట్టి చేయలేదు. డ్రాప్ చేసి వీరు అషాపేట వీడియో కాంతారు రోడ్డు మీద ఆయన గురి తీయాలి. ఆ పిల్లాడిని వదిలేసి నా బిడ్డ మీ పార్టీ కోసమే బతికాడు. మీ పార్టీ కోసమే ప్రాణాలు వదిలేడయ్యా. అనేవాడు మీరు లేడయ్యా ఆయన. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఓదారుస్తూ ఉన్నారు. పోరాడదామని వాళ్ళకి భరోసా ఇస్తూ ఉన్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వినుకొండకు వచ్చారు. ఆయన తాడేపల్లి నుంచి వినుకొండకు వచ్చే దారి మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలతో నిండిపోయినటువంటి పరిస్థితి. చాలా